దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారని ఆశపడుతున్నాను. అనుదినము అందరూ కూడా ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను బలపరచబడతా ఉన్నారని నిరంతరమైనటువంటి మహిమ, నిరంతరమైన విశ్వాసాన్ని దేవుని యందు వ్యక్తపరుస్తూ ఉన్నాను. బాగున్నారా? నిజంగా బాగుండాలి. అనేక మందికి మాదిరికరమైన దీవెనకరమైనటువంటి రీతిలో మీ జీవితాలన్నీ కూడా బాగుపడాలి అన్నది నా యొక్క ఆలోచన, దేవుడి యొక్క ఉద్దేశం. ఏదైనప్పుడు కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఈ ధ్యానాల్లో మనం 2 అధ్యాయాలు అయితే పూర్తి చేసుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. దేవుడు ఏ 7 సంఘాలకైతే ఉత్తరం రాయడానికి ఆయన ఇష్టపడ్డాడో ఆ 7 సంఘాల నుండి 4 సంఘాలని మనం ధ్యానించుకోవడానికి కూడా దేవుడు అత్యున్నతమైన సహాయాన్ని మనందరి పట్ల కూడా కనుపరిచాడు. అయితే ఈరోజు మనం మొదలు పెట్టేటువంటిది 3వ అధ్యాయం నుంచి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం నుంచి మరొక నూతనమైనటువంటి 5వ సంఘం గురించినటువంటి విశ్లేషణ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకొక 2 సంఘాలు ఉన్నాయి. రేపు థర్స్డే ఒక సంఘం అయిపోతుంది. ఇంకొక సంఘం ఉంటుంది, 7th సంఘం. అద్దిరిపోద్ది. నిజంగా హైలైట్ ఉంటుంది మెసేజ్. అది నిజంగా దాని యొక్క చరిత్ర తెలిస్తేనే మనం చాలా ఆత్మీయంగా ఆనందిస్తాం, ఆత్మతో ఉల్లసిస్తాం అనమాట. అంత అద్భుతమైనటువంటి సంఘం అది. లవదోకియా అద్భుతమైనటువంటి పరిచర్య గురించి కూడా మాట్లాడుకోవడానికి దేవుడు సహాయాన్ని అందిస్తాడు. తర్వాత 4, 5 ఇంకా అధ్యాయాలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి కదా. ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక్కొక్క ప్రత్యేకమైన విషయాన్ని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. కొన్ని అధ్యాయాల్లో అయితే 4-5 విషయాలు నేర్చుకోవడానికి ఉంటుంది. 4-5 మర్మాలు మనకి అవసరమైనవి ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైనా సరే 2024వ సంవత్సరపు ఎండింగ్ లోపు ఈ ధ్యానాలన్నీ కూడా పూర్తి కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫినిష్ అవ్వాలి. 2025 నుంచి మాత్రం ఇంకా ప్రత్యేకమైనటువంటి వాటి మీద మనం అందరం కూడా పరిశీలన చేయడానికి దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉన్నారని నేను ఇది ఆశపడతా ఉన్నాను. ఏదైనప్పుడు కూడా ఇప్పటికి మనం 4 సంఘాలు పూర్తి చేసుకున్నాం. 5వ సంఘం, దేవుడు 5వ సంఘానికి కూడా ఉత్తరం రాయడానికి ఇష్టపడ్డాడు. ఇంతకీ 5వ సంఘం పేరే సార్దీసు అనేటువంటి సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఉత్తరం రాస్తా ఉన్నాడు. ఆ ఉత్తరంలో ఏమి రాశాడు, ఎవరి కోసం రాశాడు, ఆ ఉత్తరం ద్వారాగా మనకేమి నేర్పించాలనుకుంటున్నాడో అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈ సార్దీసు అనేటువంటి ఈ ప్రదేశం అంతా కూడా చాలా లగ్జీరియస్ సిటీ అండి. చాలా లగ్జీరియస్, చాలా హైలీ ధనికులు, బాగా హైలీ రేంజ్డ్ ఫ్యామిలీస్, అంత లగ్జీరియస్ ప్లేస్ అన్నమాట. వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు లగ్జీరియస్ మీన్స్ చాలా ఖరీదైనటువంటి, చాలా ఘనమైనటువంటి, చాలా ఉన్నతమైనటువంటి, చాలా డబ్బుతో కూడినటువంటి అందాలన్నీ కూడా కనబడేటువంటి ప్రదేశం అదంతా కూడా. సార్దీస్ చాలా గొప్ప పట్టణం, చాలా అందమైనటువంటి నగరం, చాలా ఇంకా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలు కూడా కలిగి ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. అయితే ఈ సార్దీస్ గురించి కానీ మనం ఆలోచించడానికి మొదలు పెడితే, దాని యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. చాలా విషయాలు మనం నేర్చుకునేటువంటి అవకాశం చరిత్రలో దేవుడు ఉంచాడు, లేఖనాల్లో దేవుడు ఉంచాడు. అయితే 1-2 విషయాలు మాత్రం తెలుసుకొని తర్వాత ఏం మాట్లాడదలిచాడు దేవుడు అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోవడం ప్రయత్నిద్దాం. సార్దీసు అనేటువంటి పట్టణస్థులందరూ కూడానండి ఒక దేవతని చాలా ప్రత్యేకంగా కొలుస్తూ ఉండేవారు. ఆ దేవత పేరు సిబెల్లి అనేటువంటి దేవత మదర్ గాడెస్గా పిలువబడతా ఉంటుంది. ఒక తల్లి దేవతగా వాళ్ళందరూ కూడా కొలుస్తూ ఉంటారన్నమాట. ఆ దేవత ఎందుకంత ప్రత్యేకమైనది, ఎందుకంత విలువ కలిగినటువంటి దేవతగా ఆ దేవతని ఎంచుకొని కొలుస్తూ ఉన్నారు అనేటువంటిది కానీ ఆలోచన చేస్తే, ఈ దేవత యొక్క ప్రతిమ ఎన్ని అడుగులు ఉంటుందంటే ఒక 60 feet హైట్ ఉంటుందండి. ఒక 60 అడుగులు ఎత్తైనటువంటి ఒక ప్రతిమ, ఒక విగ్రహం. ఇంచుమించుగా 6 అడుగులు వెడల్పుతో కూడినటువంటి ఒక విగ్రహం, ఒక చిన్న గుడి లాంటిది ఇంచుమించుగా ఆ దేవతకి సంబంధించినటువంటిది కనబడుతూ ఉంటుంది. ఈ దేవత, ఈ సబిల్లి అనేటువంటి దేవత యొక్క ప్రత్యేకత ఏంటంటే సెక్షువల్ ఇమ్మారాలిటీ ఇచ్చేటువంటి దేవత. అంటే తప్పుగా ఏమనుకోకండి, ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. శృంగార సామర్థ్యత ఇచ్చేటువంటి దేవత అన్నమాట. అంటే భార్య భర్తలు కావచ్చు, లేకపోతే మరి
రిలేషన్ కావచ్చు, ఆ దేవత దగ్గరకు వచ్చి ఆ దేవతను కొలిచి ఆ దేవతకి ఇవ్వవలసినటువంటి అర్పణలు ఇచ్చిన ఎడల ఆ వ్యక్తికి శృంగారానికి సంబంధించిన సామర్థ్యతను ఇవ్వగలిగేటువంటి దేవత, సెక్షువల్ సామర్థ్యత ఇవ్వగలిగేటువంటి దేవత, సెక్షువల్ డిజైర్స్ ఇచ్చేటువంటి దేవత, సెక్షువల్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంచేటువంటి దేవత అని చెప్పి ఈ సెబెల్లి అనేటువంటి దేవతని అక్కడున్న ప్రాంతీయ ప్రజలందరూ కూడా ఆరాధిస్తూ ఉండేవారు అన్నమాట. అంటే భార్య భర్తలు కావచ్చు, లేకపోతే మగవాళ్ళు కావచ్చు, మరి ఎవరెవరో నాకు అంత ఐడియా అయితే లేదు కానీ మొత్తానికి ఈ దేవతను అయితే కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే సెక్షువల్ ఇమ్మారాలిటీ కోసం ఎంత వయసు అయినా సరే, ఎంత పెద్దవాళ్ళు అయిపోయినప్పటికి కూడా ఆ శరీర సంబంధమైనటువంటి ఆ కోరికలు, లేదంటే ఆ శరీర సంబంధమైనటువంటి మీకు అర్థం అవ్వాలి కదా, ఆ సంసార జీవితానికి, శృంగారానికి సామర్థ్యత ఏ వయసులోకి వెళ్ళినా సరే దేవతని ఆరాధిస్తే వస్తుంది, వయసుతో సంబంధం లేదు, అంత బలాన్ని ఇస్తుంది అనేటువంటి ఒక తప్పుడు అపనమ్మకంతో కొలుస్తూ ఉండేవారు ఈ దేవతను అన్నమాట. అయితే 60 feet హైట్, ఒక 6 feet వెడల్పు ఉండేటువంటిది. ఆ దేవత గుడి చుట్టూ కూడా బూతు బొమ్మలన్నీ ఉండేవి. అంటే కపుల్స్ అలా వాళ్ళు జరుపుతున్నప్పుడు ఆ విగ్రహాల్లో చెక్కుతున్నట్టుగా, లేకపోతే భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడు ఎలాంటి విగ్రహాల రూపంలో చెక్కినట్టుగా, అంటే ఆమె గుడి అంతా కూడా, ఆమె గుడి చుట్టూ కూడా ఈ సెక్షువల్ డిజైర్స్ కలుగు చేసేటువంటి, కోరికల్ని పుట్టించేటువంటి బొమ్మలన్నీ కనబడుతూ ఉండేవి అన్నమాట. అంత భయంకరమైనటువంటి ఒక మూఢనమ్మకం అనేటువంటిది ఆ ప్రాంత ప్రజల్లో కనబడుతూ ఉండేది. అంటే బూతు బొమ్మలతో కూడినటువంటి దేవాలయం అది. ఒక మాటలో చెప్పాలంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇది ఎప్పుడో సార్దిస్లో ఇన్ని వేల సంవత్సరాల క్రితం అలా బూతు బొమ్మలతో కూడినటువంటి దేవాలయాలు ఉండేవని, లేకపోతే ఆ బూతు బొమ్మల దేవాలయాల్లోకి వెళ్ళి దేవతలను కొలిచేవారని, ఆరాధించేవారని చెప్పి అనుకోవడానికి ఏదో చాలా రోజుల క్రితం అలా జరిగేదని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఇప్పటికీ కూడా ఇలా డైరెక్ట్గా మాట్లాడితే చాలామంది సహోదరులు బాధపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఇప్పటికీ కూడా ఒక మతానికి సంబంధించినటువంటి దేవాలయాలు బూతు బొమ్మలతో అలంకరించబడి ఉంటుంది. అంటే చూసిన వాళ్ళు ఎవరన్నా ఇండియాలో ఒకవేళ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మీ అందరికి కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. గుడే ఒక దేవాలయమే, అది ఒక మతానికి సంబంధించిన దేవాలయమే, కానీ ఆ దేవాలయం చుట్టూ మాత్రం బూతు బొమ్మలు ఉంటాయి. బూతు బొమ్మలతో విగ్రహాలు చేయడం, బూతు బొమ్మలను చెక్కడం, బూతు బొమ్మలు పోతపోయడం, అంటే ఒక మగవాడు ఒక ఆడావిడి కలిసేటువంటి ఆ సందర్భాన్ని చెక్కే విధంగా చూపించేటువంటి క్రమం అంతా కూడా కొన్ని దేవాలయాల్లో కనబడుతూ ఉంటుంది. నేనైతే చూసాను అలాంటి దేవాలయాలు. చిన్నతనంలో మనకంత అర్థమయ్యేది కాదు, కానీ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత వీళ్ళు చెప్తున్నప్పుడు సిగ్గుపడేవాళ్ళం. ఆడవాళ్ళు అయితే మేము స్కూల్కి వెళ్ళే వాళ్ళం, స్కూల్ బస్సు ఉండేది మాకు. ఆ స్కూల్ బస్సులో వెళ్తున్నప్పుడు నేను 9th standard ఆ టైంకి వచ్చేటప్పటికి మా టీచరు, లేకపోతే బస్సులో ఉండేటువంటి సార్, కండక్టర్ అది బెండ్ యువర్ హెడ్స్ అనేవారు, బుర్ర కిందకి దించేయండి అంటే ఏదో అనుకునేవాళ్ళం. తర్వాత కొంచెం ఒక అవగాహనలోకి వచ్చిన తర్వాత తెలిసింది, అమ్మాయిలు అయితే ఆ టెంపుల్ క్రాస్ అయ్యేటువంటి సమయంలో బుర్ర దించుకునేవారండి, అంత సిగ్గుపడేవారు. ఇప్పటికీ కూడా ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ టెంపుల్ నేమ్స్, కానీ ఇప్పటికీ కూడా కొన్ని దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రాలో, హైదరాబాద్లో కూడా ఉండొచ్చు నాకు తెలిసి. అడ్రస్లు కానీ పేర్లు కానీ అతను కానీ ఆ దేవాలయ రోడ్ల నుంచి కానీ భార్య భర్తలు వెళ్తున్నారు అనుకోండి, భార్య గారు ఇలా దించేసుకుంటారు అనమాట, లేడీస్ ఇలా బుర్రవాళ్ళు చేసుకుంటారు అనమాట. అంటే అవి చూడడానికి సైతం సిగ్గుపడే విధంగా, ఒక ఆడావుడి చూడలేనటువంటి స్థితిలో ఆ విగ్రహాలన్నీ కూడా కనబడుతూ ఉండేవి. అలాంటి విగ్రహాలు, అలాంటి బొమ్మలు, ప్రతిమలన్నీ కూడా సైబెల్లి అనేటువంటి దేవత యొక్క దేవాలయానికి కనబడుతూ ఉండేవి. ఇప్పటికీ కూడా అలాంటి దేవాలయాలు ఇప్పటికీ కూడా చాలానే కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ మేము చూసామండి అలాంటి దేవాలయాలు మాకంట కూడా పడ్డాయండి అంటే ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి సంస్కృతేనండి, అక్కడి నుంచి వచ్చిన ఆచారాలు ఏంటంటే నో డౌట్. ఇంకెక్కువగా మాట్లాడితే కొంతమంది సహోదరులు బాధపడతారు కనుక నేను మాట్లాడాలనుకోవట్లేదు. చాలామంది ఇక్కడ ఈ దేశానికి సంబంధించిన మతం ఇది గొప్పది అనుకుంటున్న వాళ్ళు అసలు ఈ దేశానికి సంబంధించిందే కాదు, అది ఎక్కడి నుంచి వచ్చినాయో దానికి చరిత్ర ఉంది. అయితే మనం అన్నీ మాట్లాడితే కొంతమంది మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళు అవుతాం కనుక వాళ్ళ జాబితాలో మనం ఉండకూడదు అనే ఉద్దేశంతో వాటి గురించి అయితే ఎత్తాలని అనుకోవట్లేదు. కానీ ఒకవేళ మీరు కూడా ఎప్పుడన్నా చూసుంటే ఐ హ్యావ్ సీన్ అని చెప్పి ఒక చిన్న కమెంట్ చేయండి.
అప్పుడు నేను కూడా సాటిస్ఫై అవుతాను. అమ్మో నేను ఒక్కనే కాదు, వీళ్ళకు చూశారు, వీళ్ళకు కూడా చూశారు కాబట్టి నమ్మే అవకాశం ఉంది, నేను చెప్పింది నిజమని చెప్పేదానికి అవకాశం ఉందని చెప్పి అనుకోవడానికి కూడా ఒక వీలు కల్పించిన వాళ్ళు అవుతారని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి సెబిల్ లేనటువంటి దేవత, లగ్జీరియస్ సిటీ, హైలీ రేంజ్డ్ ఫెలోస్, చాలా బాగా ధనికులు, బాగా డబ్బు సంపాదించి ఇంకా ఇల్లులు కడతా ఉండేవారు, మంచి మంచి ఇల్లులు కడతా ఉండేవారు. హై క్లాస్ లైఫ్ అంతా కూడా, లైఫ్ స్టైల్ అంతా కూడా ఒక రేంజ్లో ఉండేదన్నమాట. అంత అద్భుతమైన రీతిలో ఉండేటువంటి ప్రదేశాలు ఆ టైంలో కనబడుతూ ఉండేవి. అలాగే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయినటువంటి 17వ సంవత్సరంలో, ఆఫ్టర్ క్రైస్ట్ 17వ సంవత్సరంలో 17th ఇయర్లో ఆ ప్రదేశంలో చాలా పెద్ద భయంకరమైన భూకంపం వచ్చిందండి. ఒక చరిత్రకారుడు చెప్తారు, అసలు ప్రపంచంలో లేదంటే భూమి ఆరంభం మొదలు అప్పటి వరకు అట్టి భూకంపం రాలేదంటారు. అంత భయంకరమైన భూకంపం అంట. ఇంకా మొత్తం దేవాలయాలు పడిపోయినాయి, ఇల్లులన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి, ఇంకా ప్రాణ నష్టం ఒక రేంజ్లో జరిగింది, ఆస్తి నష్టం అయితే ఇంకా చెప్పశక్యం కానంత భయంకరమైన పరిస్థితులు ఎదురైంది. ఆ సమయంలో ధనికులు కాస్త రోడ్డు మీదకి వచ్చేసారు. బాగా డబ్బును గడించినటువంటి వ్యక్తులు సైతం రోడ్డు మీదకి లాక్కొని వచ్చేసింది ఆ భూకంపం. అంటే ఒక్కసారి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కూడా, ఆ స్టెబిలిటీ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ భూకంప కారణాన్ని బట్టి రోడ్డు మీద పడిపోయారు. అంత భయంకరమైనటువంటి భూకంపం. మునిపెన్నడూ కూడా అట్టి భూకంపం రాలేదని చెప్పి చరిత్ర తెలియపరుస్తూ ఉంటుంది. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద సిలువ వేయబడినప్పుడు వచ్చినటువంటి భూకంపం కూడా అంత తీవ్రత కలుగు చేయలేదు. ఆ తీవ్రత యెరూషలేం వరకే, ప్రాంతం వరకే అది పరిమితమైంది, కానీ ఇది చాలా హెవీ మ్యాగ్నిట్యూడ్లో వచ్చిందనేటువంటి చరిత్ర కూడా తెలియపరుస్తూ ఉంది. ఆ క్రమంలో అంత పెద్ద పెద్ద ధనికులు కూడా, అంత పెద్ద డబ్బున్న వాళ్ళు సైతం రోడ్డు మీద పడిపోయారు. ఇంకేమీ లేని వారు కానీ అయిపోయారు. నిజమే కదండి, మనకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఆయిల్ ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నాయి అనుకుంటున్నాం. ఏముందండి, సరదాగా ఒక చిన్న వరద వచ్చింది అనుకోండి, రాత్రికి రాత్రి కోటీశ్వరుడు సైతం బిచ్చగడైపోతాడు, తలరాతలు మారిపోతాయి. అందుకే ఆనందించువాడు, అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి తప్ప లోక సంబంధమైన ఆస్తిపాస్తుల మీద, డబ్బు మీద, లేదంటే ఈ కట్టడాల మీద కానీ మనం అతిశయించే వ్యక్తులుగా ఉంటే అవి ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి కదా. మనిషి ప్రాణానికి వాల్యూ లేదు, మనిషి కష్టపడితే వచ్చినటువంటి వాటి మీద వాల్యూ గ్యారంటీ ఉంటుందంటే ఈ విధంగా కూడా ఉండదు. రీసెంట్గా వరదల్లో చూడండి, కొన్ని కోట్లు 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 సంపాదించిన వ్యక్తులు కూడా ఏమీ కాని పరిస్థితులు అయిపోయారు. బెంట్లీస్, రోల్స్ రాయిస్, BMW, ఆ కార్స్ ఎందుకు పనిచేయట్లేదు ఆ వరదల్లో? ఎందుకని ఇనప ముక్క షాపు వాడికి అమ్మేదానికి కూడా ఉపయోగపడని పరిస్థితులు, డబ్బులన్నీ కూడా బురదలో కూరుకుపోయి ఎందుకో కూడా ఉపయోగపడిన పరిస్థితులు. ఇంతలో ఉండి పొద్దునకి బిచ్చగాళ్ళు అయిపోయారు, రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అందరూ కూడా. అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. కాబట్టి అటువంటి వాటి మీద మన ఆశ అనేటువంటిది ఏ విధంగా కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. ఉన్నదే దేవుడు డబ్బులు ఇచ్చాడు, హ్యాపీగా తినండి, హ్యాపీగా కుటుంబంతో సరదాగా సంతోషించండి. డబ్బు హ్యాపీగా మన అవసరాల కొరకు ఖర్చు పెట్టుకోండి, అంతేగాని దాచుకుందాం, పోగేసుకుందాం, తర్వాత ఏదో చేద్దాం అనుకుంటే రేపు ఏది సంభవించినా నీకు తెలియదు అంటున్నాడు. ఒకవేళ రేపే లేకపోతే రాత్రికే దొంగ వచ్చి వాటిని దొంగిలించుకొని వెళ్ళిపోతే రేపటికి మళ్ళీ నువ్వు జీరో నుంచే మొదలు పెట్టాలి. కాబట్టి దేవుడి యందు మన విశ్వాసం, దేవుని యందు మన నమ్మకం ఉంచి బ్రతకగలిగేటువంటి వ్యక్తులుగా ఉంటే ఖచ్చితంగా ఆ ఉన్నా లేకపోయినా సరే చాలా హైలీగా మెయింటైన్ అవ్వచ్చు, హైగా మనం జీవించగలిగే అవకాశం అయితే ఉంటుందని నేను చెప్తాను. అయితే ఈ భూకంపం వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ కొలాప్స్డ్. అసలు ఇంకా అన్నీ కూడా మట్టుమయం అయిపోయినాయి, మొత్తం అంతా కూడా మట్టిలో మట్టి అయిపోయినాయి. ఆ టైంలో ఇంకా అందరూ రోడ్డు మీద పడిపోయారు. బాగా డబ్బు సంపాదించిన ధనికులు సైతం ఇంకా 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 ఈ పచ్చి భాషలో మాట్లాడాలంటే చెప్పబట్టుకున్నారు. ఇంకా మిగిలింది వాళ్ళ చేతుల్లో, ఇంకా అంతకుమించి ఏమీ కూడా లేదన్నట్టు పరిస్థితులు అయిపోయింది. అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఒక రాజుగారు, చక్రవర్తి, అగస్టస్ అనేటువంటి చక్రవర్తి అండి. ఆ చక్రవర్తి చేసినట్టు ఒక పని ఏంటంటే, ఆయన చేసినటువంటి ఆ పని, ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఆ చక్రవర్తిని ఆ ప్రాంతానికి రాజుని చేసేసింది. అంటే ఎప్పుడైతే ఇలా కొలాప్స్ అయిపోయిందో, ఎప్పుడైతే భూకంపం వచ్చి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అంతా వచ్చి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో, అగస్టస్ అనేటువంటి చక్రవర్తి గారు ఒక 5 సంవత్సరాల్లో ఇంకెవరో కూడా ప్రభుత్వానికి, రాజుగారికి పన్ను కట్టక్కర్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఒక 5 years మీరు స్టేబుల్ అయ్యేంత వరకు, మళ్ళీ మీరు రీకన్స్ట్రక్ట్ అయ్యేంత వరకు, మీరు నార్మల్ అయ్యేంత వరకు ఇంకా మీరు పన్ను కట్టొద్దు అని చెప్పి ఒక 5 years వదిలేశాడు. ఆ 5 years కూడా పన్ను కట్టలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు రాజుని దేవుడు చేశారు. అగస్టస్ దేవుళ్ళాటాడు,
5 సంవత్సరాలు పన్ను కట్టకుండా మా పట్ల అలాంటి కృప, అలాంటి కరుణ చూపించాడంటే ఈయన దేవుడు కాకపోతే ఇంకెవడయ్యా అని చెప్పి అగస్టస్కి సంబంధించినటువంటి నాణాలు సైతం ఆ రోజుల్లో ముద్రించబడ్డాయి. ఇప్పటికి కూడా చరిత్రలో అవి కనబడతా ఉంటాయి. ఆ చక్రవర్తిని దేవుణ్ణి చేశారు. అగస్టస్ అనేటువంటి చక్రవర్తిని దేవుడు చేశారు. ఎందుకు దేవుడు చేశారంటే కేవలం ఇంకా పన్ను కట్టేటువంటి పరిస్థితి రాదో అని చెప్పి ఆ భూకంపాన్ని ఈయన అవకాశంగా మార్చుకున్నాడు. ఎప్పటికీ కూడా అలాంటి రాజకీయవేత్తలు ఎదురవుతూ ఉంటారు కదా. ఏదన్నా వాతావరణంలో పెనుముప్పులు, పెను ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రాణ నష్టం వచ్చినప్పుడు కొంత డబ్బు ఇచ్చేసి మేము చాలా హైలైట్ ఫెలోస్ అన్నట్టుగా వాళ్ళ ముందు చూపించుకొని ఆ ఓట్ల కోసం, ఇంకో దానికోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని ప్లే చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా అలా చేసి ఉండొచ్చు. అలాగా 5 years ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది బంద్ చేశారో వెంటనే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అగస్టస్ ప్రతిమతో కూడినటువంటి నాణ్యాలు ముద్రించడం మొదలుపెట్టారు. ఇంకా అగస్టస్ దేవుడు, అగస్టస్ అనేటువంటి దేవుడు, ఇంకా ఆయనే సూపరు. అంటే దేవుడు మనల్ని ఈరోజు వరకు నిలబెట్టాడు. దేవుడు మన ఈరోజు వరకు కూడా బ్రతికించాడు. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే, సజీవుల యొక్క లెక్కల్లో మనం నిలవగలిగామంటే అది కేవలం దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృప అనేటువంటిది విడిచిపెట్టి ఆ భూకంప సమయంలో ఆదుకున్నటువంటి అగస్టస్ను దేవుని చేశాడు. అగస్టస్ని దేవుని చేశారు. ఆ క్రమాన్ని బట్టి, ఆ పద్ధతులను బట్టి కూడా మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది, ధనాపేక్ష పెరిగిపోయింది. ఈ డబ్బు అనేటువంటిది పోగు చేసుకోవడం అనేటువంటిది మొదలయ్యింది. భక్తిహీనత అనేటువంటిది మొదలైంది. ఎప్పుడైతే రాబడి ఎక్కువైందో, డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయో, ఆదిలో ఉన్నటువంటి భక్తి ఆ క్రమంలో ఆ రోజుల్లో కనబడదంటానండి. డబ్బు లేనప్పుడు ఉండేటువంటి భక్తి, డబ్బు వచ్చిన తర్వాత భక్తిలో చాలామంది బలహీనలే అయినటువంటి వ్యక్తులు కూడా చాలామంది నేను చూశాను. డబ్బు ఉన్నా లేకపోయినా సరే డబ్బు లేని సమయంలో మరింత భక్తిలో పెరిగేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు, కాదని నేను అనట్లేదు. కానీ ఈ డబ్బు వచ్చేసింది, అందులోనేమో ఒక ధైర్యం వచ్చేసింది. అగస్టస్ ఉన్నాడు, మాకు ఏదొచ్చినా సరే ఆయన చూసుకునేటువంటి వాడే ఉన్నాడు, కాబట్టి మేము భయపడవలసినంత అవసరం ఏముందన్నటువంటి అభిప్రాయంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో అక్కడ ఉన్నటువంటి సార్దిస్ సంఘానికి సంబంధించినటువంటి చాలామంది సభ్యులు ఆత్మీయంగా చనిపోయారు, ఆత్మీయంగా బలహీనపడిపోయారు. వాక్యానుసారమైనటువంటి జీవితంలో నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారు. లోక సంబంధమైనటువంటి వాటి మీద విశ్వాసం ఉంచడం అనేటువంటిది మొదలుపెట్టారు. మనుషులను దేవుళ్ళుగా ఎంచుట వాళ్ళు మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాక్యంలో బలహీనపడిపోయారో, ఆత్మలో దిగజారిపోయారో చాలా బాధపడ్డాడు దేవుడు. ఆ సమయంలో దేవుడు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో చాలా ఉన్నాయి విషయాలు. అందులో ఒక్క వచనాన్ని అయితే మాత్రం జ్ఞాపకం చేసుకుని మన ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. నేను చదువుతున్నాను చూడండి. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదురు సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. చాలా క్లియర్గా దేవుడు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు సంఘాన్ని ఉద్దేశించి. నువ్వు బ్రతికైతే ఉన్నావు కానీ ఎప్పుడో చచ్చిపోయావు. ప్రాణంతో అయితే ఉన్నావు కానీ ఆత్మీయంగా ఎప్పుడో చచ్చిపోయావు. కనీసం నువ్వు ఎలాగా బలహీనపడిపోయావు, కానీ నీకులాగా బలహీనపడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనీసం వాళ్ళనైనా సరే బ్రతికించగలిగేటువంటి రీతిలో నువ్వు ఉంటావా అని చెప్పి ఆ సంఘానికి ఉత్తరం రాస్తా ఉన్నాడు దేవుడు. ఆల్రెడీ నువ్వు చనిపోయావు, నువ్వు బ్రతుకున్నానన్నటువంటి పేరే తప్ప నీవు మృతుడవే, నువ్వు మరణించావు అని వాక్యం సెలవిస్తుంది. అదేంటండి, బ్రతికి ఉండడం ఏంటి, మరణించడం ఏంటి అని చెప్పి నిజంగా మాట చెప్తున్నాను. అది క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను. కొంతమంది బ్రతికే ఉంటారు, నాసికా రంధ్రాల నుంచి ఊపిరి పీలుసుకుంటానంటారు. ఉదయం లేచిన దగ్గర మొదలు రాత్రికాల సమయం వరకు కూడా బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే జరిగిస్తూ ఉంటాడో ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. చక్కగా భోజనం చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. అన్ని పనులు కూడా నార్మల్ డేస్లో ఉన్నట్టుగానే బ్రతుకున్నప్పుడు జరిగించినట్టుగానే ఉంటారు. వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్గానే పిలువబడతా ఉంటారు. కానీ ఆత్మీయంగా చనిపోతారు. ఆత్మీయంగా వాళ్ళు ఎప్పుడో దీన దరిద్రతలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ప్రాణం అయితే ఉంది, శరీరం అయితే బ్రతుకుంది, కానీ ఆత్మీయంగా వాళ్ళ జీవితాలు ఎప్పుడో చల్లారిపోయినాయి. ఆత్మీయంగా వాళ్ళ జీవితాలు ఎప్పుడో చచ్చిపోయినాయి. ఎందుకు చచ్చిపోతూ ఉంటుందంటే, జీవం కలిగినటువంటి దేవుని వాక్యం లేని సమయంలో ప్రతి ఆత్మ కూడా బలహీనపడతా ఉంటుందండి. ఎంత గొప్ప భక్తుడైనా సరే, ఎంత గొప్ప పరిశుద్ధుడైనప్పటికీ కూడా ఆ వ్యక్తిని మండించేది, ఆ వ్యక్తిని వెలిగించేది ఏదైనా ఉందంటే దేవుని యొక్క వాక్యమే. ఎప్పుడైతే ఇలాంటి కలుషితం వచ్చేస్తుందో, ఇలాంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వం వెళ్తూ ఉందో, ఇంక డబ్బు ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు, ఈ వనరులు వచ్చేస్తూ ఉన్నాయి,
పథకాలు వచ్చేస్తూ ఉన్నాయి, వెంటనే వీళ్ళు వాక్యాన్ని వదిలిపెట్టారు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు మమ్మల్ని పోషిస్తాడు, దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడు అనేటువంటి వదిలిపెట్టి లోక సంబంధమైన వాటి మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారో, ఆయన ఇస్తాడు కదా, అదేదో వచ్చినా ఆయన చూసుకుంటాడు కదా అని చెప్పి విశ్వాసం కాస్త లోక సంబంధమైన చక్రవర్తుల మీద వెళ్ళిపోవడం జరిగింది. ఆత్మలో బలహీనం ఓడిపోయారు. నిజంగా చెప్తున్నాను చూడండి, మనుషులైతే బ్రతుకుంటున్నారో, క్రైస్తవులు ఉద్దేశించి మాట్లాడుతున్నాను, ఆత్మలు ఎప్పుడో చనిపోయారండి. నిజంగా ఆత్మీయంగా బ్రతుకున్నటువంటి ప్రతివాడు కూడా మండుతాడు, నలుగురిని మండిస్తూ ఉంటాడు, వెలుగుతాడు, నలుగురిని వెలిగిస్తూ ఉంటాడు. ఆత్మీయంగా చనిపోయినటువంటి వ్యక్తికి మాత్రమే కనబడేటువంటి లక్షణం ఏంటంటే, మిగతా ఆత్మల పట్ల తృష్ణ ఉండదు ఆ వ్యక్తికి, మిగతా ఆత్మలు మండించాలన్న ఆలోచన ఉండదు ఆ వ్యక్తికి, మిగతా ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి అనేటువంటి కనీస ఆవేదన కూడా లేనటువంటి ఆ వ్యక్తులందరూ కూడా ఆత్మలు మృతులై ఉన్నవారే. ఎందుకంటే వాళ్ళకి ఆత్మల పట్ల భారం కలగాలంటే సజీవం కలిగిన వాక్యం ఉండదు, ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడాలనేటువంటి ఉద్యోగంతో కూడిన ప్రసంగాలు ఉండవు, వాక్యం అసలు ఉండదు. కొన్ని మందిరాల్లో అయితే చాలా బాధేస్తూ ఉంటుందండి ఈ విషయాన్ని బట్టి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని మందిరాల్లో హైలీ మెయింటైన్ మందిరాలు ఉంటాయి, హై క్లాస్ మందిరాలు ఉంటాయి, పాటలు సూపర్ పాడతారు. ఎంత అద్భుతంగా వాళ్ళ పాటలు పాడతారంటే పరలోక సమూహం సన్నిధి దిగి వచ్చినట్టుగా ఉంటుంది. అంత టాప్ క్లాస్లో పాటలు పాడుతూ ఉంటారు, ఇంక ఒక రేంజ్లో పాటలు పాడుతూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి పాటలు పాడేటువంటి ఆ పరిచయలో చాలా ఆత్మ బలహీనంగా ఉంటాయి. అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మను బలపరిచేటువంటి వాక్యం ఉండదు అలాంటి పరిచయలో. మీరు ఎప్పుడైనా గమనించుకోండి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ నేమ్ ఆఫ్ ద చర్చ్. నేను ఏ చర్చ్కి సంబంధించినటువంటి పేరుని నేను తెలియపరచాలని అనుకోవట్లేదు, కానీ ఉన్నారు కొంతమంది సూపర్ పాడతారు పాటలు, టాప్ క్లాస్లో పాడుతూ ఉంటారు పాటలు. భార్య భర్తలు కావచ్చు, లేకపోతే సహోదరులు కావచ్చు, అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటారు. కానీ ఆత్మను బలపరిచే, ఆత్మని వెలిగించే, ఆత్మని మండించేటువంటి జీవము కలిగిన దేవుని వాక్యం మాత్రం ఆ పరిచయంలో ఉండదు. అలాంటప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? ఆత్మ బలహీనపడుతూ ఉంటుంది. కాలక్రమేణా నెమ్మదినమ్మగా బ్రతికే ఉంటాం, ఆత్మీయంగా చచ్చిపోతూ ఉంటుంది. వాక్యం సెలవిస్తూ ఉందండి, జీవము కలిగిన దేవుని వాక్యం అన్నది, వాక్యం మాత్రమే నేను స్వస్థపరుస్తుంది, వాక్యం మాత్రమే వెలిగిస్తుంది, వాక్యం నీ పాదలకి వెలుగై ఉన్నది, దీపమై ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఈ రోజున స్వస్థతలో ఆ చర్చ్ దేనికి పాపులారిటీ, దేనికి ఫేమస్ అంటే స్వస్థత ఆలయము. ఆ చర్చిలో స్వస్థతలు మాత్రమే, కానీ ఆత్మను బలపరిచేటువంటి వాక్యం ఉండదు అక్కడ. అప్పుడు ఏమవుతూ ఉంటుంది అంటే, విశ్వాస యొక్క ఆత్మీయ జీవితం రోజు రోజుకి బలహీనపడిపోతూ ఉంటుంది. కాలక్రమేణా వాక్యం ఎప్పుడైతే ఆత్మకి అవసరమైనంతగా లేదో, వెంటనే ఆత్మీయ జీవితం బలహీనపడడంతో పాటుగా ఆత్మ చల్లారిపోతుంది, మృతుడైపోతాడు. ఆ వ్యక్తి బ్రతుకుంటాడు, కానీ ఆత్మీయంగా చనిపోతూ ఉంటాడు. వాక్యం తెలీదు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదో తెలియదు, ఏది దేవుని గాయపరుస్తుందో, దేవుణ్ణి ఏది సంతోషింపజేస్తుందో తెలియదు, ఎలా ఉంటే దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతామో, ఏ విధంగా ఉండకపోవటం వల్ల దేవుని బాధపడు, ఇవన్నీ కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాక్యం తెలుపుతూ ఉంటుంది, వాక్యం నేర్పుతూ ఉంటుంది. కానీ ఈ రోజున చాలా మందిరాల్లో, చాలా పరిచయల్లో అన్నీ ఉన్నాయి, కానీ వాక్యం లేదు. స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, స్వస్థత కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఆశ్చర్యకారాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అయితే నీ బండి నెంబర్ ఏంటో చెప్పేస్తానంటాడు ఆయన. ఆ పేర్లు వద్దండి, నీ ఏటీఎం కార్డు బయటిది, ఆ ఏటీఎం కార్డు మీద ఉన్న నెంబర్ నన్ను చెప్పమంటావని నెంబర్ చెప్తా ఉన్నాడు. ఒక ఆయనేమో పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, ఒక ఆయనేమో రెడ్ చున్నీ నువ్వు నాకు కనపడ్డావు నేను రాత్రి కాల్లో అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయనేమో అమ్మా నీ వేదన నాకు అర్థమైంది, నీ గర్భం దేవుడు తెరవబోతా అన్నాడు. సంతోషమే, ఎవరు కాదన్నారు. ఆ గర్భం వచ్చినా రాకపోయినా కలిగే అంత మేలు శాశ్వతమైంది కాకపోవచ్చు, కానీ జీవం కలిగిన వాక్యమే కదా ఆత్మను నిరంతరము కూడా బలపరుస్తూ నిత్య జీవానికి నడిపించే వాక్యం మాత్రం ఆ చోట్ల కొరువైపోతూ ఉన్నాయి. అలాంటి చోట్ల కరువైపోతా ఉన్నాయి. మాట చెప్తా ఉన్నాను చూడండి, వాక్యం లేని ఏ చోట కూడా ఉండకండి, వాక్యం ఉన్న చోటకి వెళ్ళిపోండి. జీవం కలిగిన వాక్యం ప్రకటించేటువంటి ఆ చోటకు వెళ్ళిపోండి. అది వాట్ ఎవర్ ద చర్చ్ ఇట్ మే బి. వాక్యం సత్యమైనటువంటి వాక్యాన్ని ప్రకటిస్తున్నారా? ఆత్మ బలపరచబడతా ఉందా? ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నావా? పాపం ఏంటో నిరంతరము కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నావా? ఎలా బ్రతకాలి? ఆత్మీయ జీవితంలో ఆ ఎత్తుగడల్ని ఎలా ఎదిరించాలి? అపవాది యొక్క శోధనల్ని ఎలాగ అధిగమించగలగాలి? ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగేటువంటి రీతిలో ఉంటే పరిచయంలో ఉండు. ఒకవేళ లేకపోతే కనీసం
మందిరం, మంచి మందిరం, జీవం కలిగిన వాక్యాన్ని అందించే మందిరం కన్నా వెళ్ళు, లేకపోతే జీవం కలిగినటువంటి ఆత్మను బలపరిచేటువంటి వాక్యోపదేశకుల యొక్క ప్రసంగాలైనా సరే యూట్యూబ్లో అయినా ఇలాంటి టీవీస్లో అయినా చూడడానికి ప్రయత్నించండి. అంతేకాని వాక్యం లేకపోతే ఆత్మీయంగా మనం మృతుడైపోతాం, ఆత్మీయంగా మనం చనిపోతాం. వాక్యం కొరువైంది, అక్కడ ఆత్మీయత కొరువైంది. చాలామంది ఆత్మీయంగా బలహీనపడిపోయారు. కొంతమంది ఉంటారు, మీరు ఎప్పుడన్నా గమనించుకున్నారో లేదో, ఏంటి ఈవిడ ఇలా అయిపోయిందంటండి, చాలా బాగా ప్రార్థన చేసేవారు కదండి, చాలా బాగా బైబిల్ చదివేవారు కదండి, కన్నీటితో సాక్ష్యం చెప్పేవారు కదండి, చప్పట్లతో దేవుని ఆరాధించేవారు కదండి, అద్భుతమైనటువంటి పాటల్లో పాడేటువంటి స్వరం దేవుడు ఇచ్చాడు కదండి, మందిరంలో ఈవిడ ఉన్నట్టుగా ఇంకెవరో కూడా ఉండేవారు కదండి, అలాంటి ఆవిడ ఏంటంటే అలాంటి పని చేశారు. అదేంటంటే ఒక అన్నిడికి ఇచ్చి పిల్లల్ని పెళ్లి చేసేసారా? అలాంటి భ్రష్టు పట్టుపోయినటువంటి జీవితంలోకి వెళ్ళిపోయారా? ఎందుకు వెళ్ళిపోయారండి? ఆత్మీయంగా చనిపోయారు, ఆత్మీయంగా బలహీనపడిపోయారు, సాతాను వేసినటువంటి పన్నంగానికి చిక్కుపడిపోయారు. వాక్యం ఉండాలి, నిరంతరం ఉండాలి. వాక్యం నూతనంగా ఎప్పటికప్పుడు వర్ధిల్లుతూ ఉండాలండి. వాక్యంలో, ఆత్మీయ జీవితంలో అది ఎప్పుడు జరుగుతుందంటే ఆత్మకు అవసరమైనటువంటి వాక్యం ఉన్నప్పుడు మాత్రమే. సంఘం బలహీనపడిపోయింది, కనీసం కొంతమంది అయినా ఉన్నారో వాళ్ళు చచ్చిపోకుండా కాపాడతావు. నువ్వు ఎలాగ చచ్చిపోయావు, నువ్వు ఎలాగే ఆత్మీయంగా మృతుడైపోయావు, బ్రతికైతే ఉన్నావు, కానీ కొన్ని ఆత్మలు ఉన్నాయా, కొన్ని తృష్ణతో, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాయి ఆత్మీయంగా ఎదగాల, వాక్యం సువార్త ప్రకటించబడాలని. కనీసం చావడానికి దగ్గరగా ఉన్న ఆ ఆత్మీయ జీవితంలో అయినా సరే బాగుపరచగలవా అని చెప్పి దేవుడు వేదనతో ఆ సంఘానికి ఉత్తరం రాస్తా ఉన్నాడు. చావనై ఉన్న మిగిలిన వాటిని నువ్వు బ్రతికించు అంటున్నాడు ఆయన. దేవుడు ప్రతి క్రైస్తవుడికి ఇచ్చేటువంటి ఏకైక పని, ఏకైక బాధ్యత ఏదన్నా ఉందంటే నీతో పాటుగా నశించిపోయేటువంటి ప్రతి ఆత్మని కూడా రక్షించగలిగేటువంటి పని ఇచ్చాడు దేవుడు. మనం ఒక్కరమే రక్షించబడితే ఆ దేవుడికి సంతోషాన్ని కలుగజేసేది కాదు అది. మనం ఒక్కరమే బాప్తీసం పొందుకుంటే, మనం ఒక్కరమే దేవుని తెలుసుకుంటే దేవుడు కలిసి వచ్చేటువంటిది ఏం కాదు. నీతో పాటుగా ఇంకొక నలుగురైనా సరే, కనీసం నీ కుటుంబ సభ్యులైనా సరే రక్షణలోకి నడిపించగలిగేటువంటి పాత్ర నువ్వు ఉండాలి. వాళ్ళు వస్తారా రారా అనేటువంటిది పక్కన పెడదాం, వాళ్ళ కొరకు అనుదినము ప్రార్థించాలి. ఖాళీ ఉన్న అవకాశం ఉన్న ప్రతిసారి కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి విసుగు పుట్టించకుండా చెప్పవలసినటువంటి కొద్ది మాటలు, దేవుని గురించినటువంటి మాటలు చెప్పుట వల్ల వాళ్ళ ఆత్మనేత్రాలు ఎప్పటికైనా సరే తెరవబడతాయి అనేది నా యొక్క నమ్మకం అండి, నా యొక్క నమ్మకం. అంతేగాని మేము బాప్తీసం పొందేసుకున్నాం, మా భర్త గారు బాప్తీసం పొందేసుకున్నారండి, మా పిల్లలు కూడా రేపు మాపో బాప్తీసం పొందేసుకుంటారంటే సరిపోదండి. ఇంకా చాలామంది ఉన్నారు. అత్తగారు ఉన్నారు, మామగారు ఉన్నారు, పిన్ని గారు ఉన్నారు, చెల్లి గారు ఉన్నారు, తల్లి గారు ఉన్నారు, తండ్రి గారు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఇంతమంది నీ కళ్ళెదుటి కనబడుతున్నప్పటికీ కూడా ఆ ఆత్మల పట్ల నువ్వు జాగరూకుడివై ఉండట్లేదేమో, బాధ్యత కలిగి వ్యవహరించట్లేదేమో, ఆత్మల యొక్క రక్షణార్థమైనటువంటి పాత్ర నేనే ఉన్నాననేటువంటి విషయాన్ని గమనించుకోలేకపోతున్నామేమో. సార్దీసు అనేటువంటి సంఘం ఆ విషయంలో మర్చిపోయింది. ఆత్మీయంగా చనిపోతున్నారు, బలహీనపడిపోతున్నటువంటి వ్యక్తులు ఉన్నారే, ఆ బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు కదా, ఈ ప్రాంతంలో ఈ సంఘాన్ని కట్టిందే దేవుడు కదా, ఈరోజు నేను చూన్నట్టుగా మర్చిపోతా ఉన్నాననేటువంటి కనీస అవగాహన ఆలోచన కూడా రాని పరిస్థితుల్లో ఆ సంఘం ఉండిపోయింది కనుక మృతమైపోయినటువంటి, చనిపోయినటువంటి సంఘంగా దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నేను ఈ మాట అంటున్నానని ఒకవేళ మీరు బాధపడి ఉండొచ్చు, కానీ నేను చెప్పవలసిన బాధ్యత నాకు దేవుడు అందించాడు కాబట్టి చెప్తా ఉన్నాను. దయించి నిన్ను తిట్టిన, కొట్టిన, విసర్జించిన, తృణీకరించిన, నీ ముఖం మీద తొలిపేసి గెంటి వేసిన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించుట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకండి. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయండి వాటి వల్ల. ఇప్పుడు దాన్ని ఆ ఆత్మ యొక్క లెక్కని నిన్ను అడుగుతాడు దేవుడు. నీ కుటుంబంలో అంతమందిలో నుంచి నిన్ను ఎందుకు ఎన్నుకున్నాను, అంతమందిలో నుంచి నిన్నే ఎందుకు ఎంచుకున్నాను, నీకే ఎందుకు నేను రక్షణ ఇచ్చాను తెలుసా, నువ్వు ఒక్కడవే రక్షించబడతావని కాదు, నీ ద్వారాగా నీ కుటుంబాన్ని రక్షించుకోవాలని చెప్పి నేను ఆశపడ్డాను. కానీ వాటిని నువ్వు పట్టించుకోలేదు, వాటిని నువ్వు లక్ష్య పెట్టలేదు, అసలు లెక్కే చేయలేదు. నేను, నా బిడ్డలు, నా భర్త రక్షించబడితే చాలు, నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో నిల్చుంటే సరిపోద్దని అనుకున్నావు తప్ప ఈరోజు నీ కుటుంబంలో ఉన్న ఆత్మల పట్ల భారం నీలో కనబడలేదేమో. జాగరూకుడివై మెలకుగా ఉండి నేను ఏ సమయంలో అయినా సరే వచ్చే అవకాశం ఉంది కనుక కనీస చనిపోతున్నటువంటి వాటినైనా సరే బ్రతికించగలిగే వాడిగా ఉండాలి అని చెప్పి దేవుడు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము,
బలపరచు, ఇంకా చచ్చిపోలేదు, ఎంతో కొంత మంట ఇంకా వాళ్ళలో ఉంది, దేవుడి కోసం ఏదన్నా చేయాలనే తృష్ణ ఇంకా వాళ్ళలో ఉంది. బలపరిచే మాటలు, బలపరిచేటువంటి సువార్త, బలపరిచేటువంటి సాక్ష్యాల అనుభవాలు వాళ్ళతో పంచుకునే ఎడల మళ్ళీ బలపరచబడతారయ్యా. రేపటి తరానికి వాళ్ళే పునాదులై ఉంటారు, రేపటి తరానికి, రేపటి క్రైస్తవ సమాజానికి మూలాలై ఉంటారు. కాబట్టి అలా వదిలేయకు అని చెప్పి దేవుడు ఎంతగానో ప్రాధేయపడినట్టుగా సార్దీస్ను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఆ ఉత్తరాన్ని బట్టి మనకు అర్థమవుతాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి నేను మాట్లాడింది ఒక వచనం గురించే. ఇంకా అన్ని ఆ వచనాల గురించి మాట్లాడితే చాలా ఇబ్బంది, చాలా టైం కూడా పట్టే అవకాశం ఉంది. కనుక వీలైనప్పుడు ఖచ్చితంగా చాలా క్లుప్తంగా, చాలా సారాంశవంతంగా, చాలా లోతైనటువంటి మర్మాలతో కూడిన పరిశీలన మనం అందరం కూడా చేయడం ప్రయత్నిద్దామండి. దేవుడు అవకాశం ఇస్తే, దేవుని యొక్క రాకడ ఆలస్యం అయితే 2025వ సంవత్సరం నుంచి మరి ప్రత్యేకమైనటువంటి ఆ సందేశాల ప్రకటన గ్రంథం నుంచి నేను తీసుకోవాలన్నది నా యొక్క ఉద్దేశం. ప్రార్థించండి. సార్దీసు మృతమైపోయినటువంటి సంఘం, బ్రతికైతే ఉంది కానీ ఆత్మీయంగా చనిపోయిన సంఘం, ఆ సంఘాన్ని దేవుడు బ్రతికించాలని ఆశపడుతున్నాడు, మళ్ళీ మండించాలని ఆశపడతా ఉన్నాడు. అట్టి రీతిలో నీ సంఘబడులు కూడా ఉన్నారేమో, నీ బంధుమిత్రులు కూడా ఉన్నారేమో, నీకు తెలిసినటువంటి సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారేమో. ఒకవేళ ఆత్మల వల్ల బలహీనపడి ఆత్మీయంగా జీవితంలో వాళ్ళు రోజు రోజుకి జరిపోతుంటే మాత్రం ఖచ్చితంగా వాటిని మండించవలసిన, వాటిని బ్రతికించవలసిన, వాటిని వెలిగించవలసిన బాధ్యత బ్రతికున్న నీదే. ఎంతో కొంత ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా ఎదుగున్న నీదే. అదే కోరుతున్నాడు దేవుడు. జాగరూకుడివే ఉండు, మెలకుగా ఉండు ఆయన, మెలకుగా ఉండి. కొన్ని ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, ఆ ఆత్మలు రక్షించుకో. పాడైపోయింది సంఘం, అంతా పాడైపోయింది, అంతా కూడా కలుషితం అయిపోయింది, కల్మషంగా మారిపోయింది. ప్రజలను దేవుని చేసేస్తున్నారు, రాజుని దేవుని చేసేస్తూ ఉన్నారు, నిజమైనటువంటి దేవుని విడిచిపెడతా ఉన్నారు, వాక్యాన్ని దూరం అయిపోయారు, ఆత్మీయతకు దూరం అయిపోయారని చెప్పి దేవుడు ఆవేదన పడుతూ రాస్తున్నటువంటి ఉత్తరం ఇది. కాబట్టి మనం కూడా ఒకసారి పరీక్షించుకొని, ఆ ఉత్తరం వాళ్ళకి మాత్రమే కాదు మనకు కూడా వర్తిస్తుంది. కనుక ఒకవేళ ఈ మాటల్లో నాతోనే మాట్లాడుతున్నాడండి, నా ప్రాంగణాల్లో, నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో, నా కుటుంబంలో కూడా చావనై ఉన్నటువంటి ఆత్మలు చాలానే ఉన్నాయి, వాటిని బలపరచవలసిన అవసరతలో నేనున్నానని దేవుడు మరొకసారి గుర్తు చేశాడండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి దేవుడి కొరకు ప్రయాసపడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.